రెండో సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం మొదటి వచనము నుండి మనం చదువుకుందాం. రెండో సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం మొదటి వచనం నుండి. యెహోవా తనను సౌలు చేతిలో నుండి తన శత్రువుల చేతిలో అందరిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యము చెప్పి యెహోవాను స్తోత్రము చేసెను. ఎలాగూ స్తోత్రం చేశాడు కింద రాయబడింది. అతడు ఇట్లా, నేను యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుచున్నాను. నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానం, ఆయనే నాకు రక్షకుడు. గట్టిగా చప్పట్లు కొట్టి బిడ్డ. ప్రపంచ వ్యవస్థల్లో ప్రతి మానవ కోటికి రక్షణ కావాలని తటస్థపడితే అది నేను ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తులోనే నీకు లభ్యమవుతుంది. పోలీస్ స్టేషన్ల మీద ఉంటుంది రక్షక పట నిలయము అని. పోలీస్ స్టేషన్లకి వెళ్తే తెలుస్తుంది నీకెంత రక్షణ ఉంటుందో. శారీరక సంబంధమైన రక్షణ వేరు, ఆత్మ సంబంధమైన రక్షణ వేరు. నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు, నేను ఆయనను ఆశ్రయించుచున్నాను. ఎలా చెప్పగలిగాడు? శత్రువుల బారిలో నుండి విడిపించబడిన తర్వాత ఎలా చెప్పగలిగాడు? తరుముచున్న తన మామ సౌలు చేతిలో నుండి విడిపించబడిన తరువాత గుండె మీద చేసుకొని చెప్పాడు, ఆయనే నన్ను రక్షించిన రక్షకుడు అని. హల్లెలూయా.